Hi everyone, welcome to my channel. So quick recap on మార్కెట్స్ అండి. సో ఫైనల్గా ఈ వీక్ అంటే ఆగస్ట్ 11th స్టార్ట్ అవ్వడమే పాజిటివ్గా స్టార్ట్ అయింది. సో నిఫ్టీ అయితే 221 పాయింట్స్తో 24,585 దగ్గర మనకి రీచ్ అయితే, అలానే సెన్సెక్స్ 748 పాయింట్స్ తో పాజిటివ్తో మనకి 80,604 దగ్గర మనకి పాజిటివ్గా ఈ వీక్ అయితే స్టార్ట్ అయిందండి. దానికి రెండు రీజన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే అలస్కాలో ట్రంప్ అండ్ పుటిన్ మధ్య ఒక మీటింగ్ జరగబోతోంది ఆన్ యుక్రెయిన్ రష్యా వార్ కొంచెం తగ్గించడానికి సీజ్ ఫైర్ గురించి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో అదొక పాజిటివ్ న్యూస్. అలానే మన ఇండియాలో ఇప్పుడు ఆగస్ట్ 7th నుంచి 25% అనేది మనకి టారిఫ్స్ ఉన్నాయి. అక్కడ నుంచి ఇంకొక 21 డేస్లో ఇంకొక 25% స్టార్ట్ అవబోతుంది. దానికి 21 డేస్ మనకి పాజ్ ఉంది. సో ఆగస్టు 27th లోపు ఒక అగ్రిమెంట్కి మనం రీచ్ అయ్యేటట్టుగా ట్రేడ్ నెగోషియేషన్స్ అయితే జరుగుతున్నాయి. రష్యన్ ఆయిల్ వాళ్ళ దగ్గర నుంచి రెండు కండిషన్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే రష్యన్ ఆయిల్ ఎక్కువగా బై చేస్తున్నామని, ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫార్మ్ అండ్ డైరీ ప్రోడక్ట్స్ని మనం ఇండియాలో అలౌ చేయమని. సో ఫస్ట్ది అయితే రష్యన్ ఆయిల్ కొంచెం తగ్గించి బై చేద్దాము అనే ఒక అగ్రిమెంట్కి వెళ్తూ ఉన్నారు. అలానే కొంత లిమిటేషన్స్తోని కొంచెం వాళ్ళ ప్రోడక్ట్స్ ఏవైతే యూఎస్ నుంచి ప్రోడక్ట్స్ ఉన్నాయో అవి ఒక ఇండస్ట్రియల్ యూసేజ్ వరకు అలౌ చేద్దాము, ఇలా కొన్ని కండిషన్స్తోని కొంత మనము కూడా ట్రేడ్ అగ్రిమెంట్స్ నెగోషియేషన్ చేద్దామని ముందుకు వెళ్తున్నాం. అంటే మెయిన్ ఏంటంటే ఇవన్నీ కూడా అంటే ఏవైతే యూఎస్ ఎక్స్పోర్ట్స్కి ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయో, లైక్ జెమ్స్ అండ్ జ్యువెలరీ కానీ, టెక్స్టైల్స్, లెదర్, అలానే సెమీ కండక్టర్స్, ఇలాంటివన్నీ కూడా, అలానే కొన్ని ఆగ్రో అండ్ సీ ఫుడ్స్, ఇవన్నీ కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనకి యూఎస్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా లేబర్ ఇంటెన్సిఫై, క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఎంప్లాయ్మెంట్ అనేది దీని మీద ఆధారపడి ఉంది. సో మనం కూడా కొంచెం ఆలోచించి దీని మీద డెసిషన్స్ అనేవి మనకు తీసుకోవడానికి ఒక 21 డేస్ టైం ఉంది. సో ఈ విధంగా ఏమైనా మనకి పాజిటివ్గా అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుందని మార్కెట్స్లో ఈ విధంగా పాజిటివ్ మూడ్ అనేది ఫైనల్గా ఈ వీక్ స్టార్టింగ్లోనే మనకి మొదలైందండి. అలానే Q1 ఎర్నింగ్స్లో ఇక సెకండ్ ఫేజ్లోకి వచ్చేటప్పటికి కొంచెం మంచి ఎర్నింగ్స్తోనే మనకు కొన్ని రిజల్ట్స్ వచ్చాయి. అవే లైక్ ఎస్బీఐ కానీ, హోటల్ లెమన్ ట్రీ హోటల్స్, ఐఎఫ్సిఐ, ఎస్బీఐ, మనపురం, టీవీఎస్, సప్లై చైన్, ఇలాంటివి కొన్ని మనకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. అది కూడా మనకి బాగా మనకి ఎఫ్ఐఐస్ ఫైనల్గా అంటే బయ్యర్స్గా టర్న్ అయ్యారండి. 15 సెషన్స్ తర్వాత ఎఫ్ఐఐస్ బై చేస్తున్నారు. ఇక డిఐఐస్ అయితే కంటిన్యూస్గా బై చేస్తూనే ఉన్నారు. అండ్ అన్నిటికన్నా గుడ్ న్యూస్ ఏంటంటే జూలై యాంఫీ డేటా వచ్చిందండి. యాంఫీ డేటా ప్రకారము మనం ఆల్ టైమ్ హై ఎస్ఐపీస్ రీచ్ అయ్యాము. సో దట్ ఈజ్ ఆల్మోస్ట్ 28,434 క్రోర్స్ వరకు మనము రికార్డ్లో మనము బై చేసామండి. సో 28,400 క్రోర్స్ పైనే మనం ఎస్ఐపీస్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి ఈక్విటీ మార్కెట్స్లోకి కంప్లీట్గా ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. లిక్విడిటీ అయితే చాలా బాగుంది. అలానే జూలైలో మొత్తం చూసుకుంటే 43,000 క్రోర్ వరకు ఈక్విటీలోకి మార్కెట్లోకి మనీ అనేది వస్తుందండి. సో దీస్ ఆర్ ఆల్ మనీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ఎనీ పాజిటివ్ న్యూస్ టు ఇన్వెస్ట్ ఇన్ టు ద మార్కెట్స్. ఎందుకంటే కొంచెం మార్కెట్స్లో మంచి వాల్యూషన్స్, అంటే ఇప్పుడు ఈ కరెక్షన్ తర్వాత మంచి వాల్యూషన్స్లో కొన్ని కంపెనీస్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి చాలా కొంచెం ఇంట్రెస్ట్ అనేది, బయ్యింగ్ అనేది మనము చూస్తున్నాము. సో దీస్ ఆర్ ఆల్ మేకింగ్ పాజిటివ్ న్యూస్ అనేది మనకి కనిపిస్తుంది. సో నెక్స్ట్ వీక్ మనం అంటే నెక్స్ట్ ఈ వీక్ అంతా మనం చూసుకున్నట్లయితే ఈ న్యూస్ ఏదైతే ఉందో ఈ ఆగస్ట్ 15th తర్వాత ఈ వచ్చే అక్కడ నుంచి వచ్చే అలస్కా నుంచి వచ్చే ఈ సీజ్ ఫైర్ గురించి, యుక్రెయిన్ రష్యా సీజ్ ఫైర్ గురించి కానీ, లేకపోతే ఈ టారిఫ్స్ అగ్రిమెంట్ న్యూస్ ఏదైనా వచ్చినట్లయితే మనం ఇంకొంచెం 24,650 24,800కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. బట్ ఏదైనా మనకి బ్రేక్ అయినట్లయితే సపోర్ట్ లెవెల్స్ అయితే 24,350 అండ్ 24,000 దగ్గర మంచి సపోర్ట్ లెవెల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయండి. ఐ థింక్ ఆల్మోస్ట్ వాట్ ఈస్ ద వర్స్ట్ కెన్ హ్యాపెన్ దట్ ఈస్ 50% అనేది ఆల్రెడీ మార్కెట్స్ అయితే తీసుకున్నాయి. బట్ ఇక్కడ నుంచి ఎటువంటి పాజిటివ్ న్యూస్ వచ్చినా వీ కెన్ సీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మార్కెట్స్ గోయింగ్ టువర్డ్స్ 25,000 అండ్ 24,800కి వెళ్తుందని మనం వీ విల్ ఎక్స్పెక్ట్ దాట్ అండి. సో బికాస్ ఆఫ్
very good equity flows are happening into the market through SIPs and through equity మార్కెట్స్కి వెళ్తూ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఇట్ అండి. సో ఇలాంటప్పుడు ఎలాంటి సెక్టార్స్ మనం బై చేసుకోవచ్చు అంటే డిఫెన్స్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. సో మనం ఇంకా మోర్ ఎక్స్పోర్ట్స్ అనేవి F-16 జెట్ ప్లేన్స్ ఇలాంటివన్నీ కూడా చాలా ఆర్డర్స్ అయితే మనకి ఇండియాకు వస్తున్నాయి. డిఫెన్స్ సెక్టార్ వైపు అయితే పాజిటివ్గా కనిపిస్తుంది. అలానే పిఎస్యు బ్యాంక్స్ అండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో కూడా ఎందుకంటే ఇవన్నీ కూడా యూఎస్కి కానీ ఎక్స్పోర్ట్స్కి కానీ టారిఫ్స్కి కానీ సంబంధం లేని సెక్టార్స్ అండి ఇవన్నీ కూడా. సో వీటిలో మనకి పాజిటివ్గా కనిపిస్తున్నాయి. అలానే మనకి ఇది మన ఆయిల్ అనేది $66 దగ్గరికి పర్ బ్యారెల్ వచ్చేసింది. సో దానివల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అయిన హెచ్పిసిఎల్, ఐఓసి, బిపిసిఎల్ కొంచెం పాజిటివ్గా కనిపిస్తున్నాయి. అలానే కొన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఆల్సో లుకింగ్ గుడ్. సో ఫైనల్గా డిఫెన్స్ అండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ ఇవన్నీ లుకింగ్ వెరీ అట్రాక్టివ్. ఎస్పెషల్లీ పిఎస్యు బ్యాంక్స్ అయితే అట్రాక్టివ్గా ఉన్నాయి. సో ఈ విధంగా మీరు ఇలాంటి సెక్టార్స్లో కొంచెం మీకు మంచి కార్పొరేట్ రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీస్ని ఆ సెక్టార్స్లో ఆ కంపెనీస్ని సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్ ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ help regarding portfolio management and portfolio management services or personal finances or financial planning. You can talk to us, you can book the consultations. We are always there to help you to reach your goals and in wealth creation ideas. Thank you so much.